హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు చేదు లేకుండా వారం రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ వేపుడు తయారీ విధానం చూద్దాము. దీనికోసం ఫ్రెష్ కాకరకాయలని పైన చెక్కు తీసేసుకుని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఒక గరిటెడు పెరుగు లేదంటే కొంచెం మజ్జిగ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, మిగిలింది కారంలో వేసుకోవచ్చు. ఇంకా కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. మజ్జిగ వేస్తే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నీళ్లు ఈ విధంగా కొంచెం ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. మనం మూత పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టి ఉడికించాం కాబట్టి ఉడికిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటాయండి. మనకి ఇక్కడ కాకరకాయ ముక్కలు బాగానే ఉడికిపోయినాయి. చూసారు కదా, వాటర్ ఇంకా ఉన్నాయి. మనకి ఇలా వాటర్ ఉన్నాయి అనుకోండి, ఆ చేదు అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న కాకరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వాటర్ని పడేయాలి. ఇప్పుడు బాండీలోకి నూనె వేసుకుని కాగిన తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కల్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఇదే నూనెలో వేసేసుకుంటాం కాబట్టి నూనె ఫస్ట్ వేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ముక్కలు వేగేలోపు కారపొడి తయారు చేసుకుందాము. మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూన్ జీలకర్ర, 10 తొక్క ఉన్న వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారము వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు తొక్కతో వేసుకుంటేనే బాగుంటుందండి. తొక్క తీసేసి వేసుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు తడిలాగా ఉండి పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని తొక్కతోనే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ ఫ్రైలోకి కారపొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయేమో చూద్దాము. కాకరకాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి. ఇలా బాగా వేగిన కాకరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇంకా కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇదే నూనెలో వేసి వేయించేసుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కల్ని వేయించేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఇప్పుడు బాండీలో వేసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన కాకరకాయ ముక్కల్లోకి ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారంని, ఆ వెల్లుల్లి కారంని వేసుకుని బాగా కలుపుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన ఈ కాకరకాయ ముక్కల్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ వేపుడు పప్పు, సాంబార్, రసంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.